శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది. ఇకపై విమాన ప్రయాణాల్లో కొబ్బరికాయతో సహా పవిత్ర ఇరుముడిని హ్యాండ్ లగేజ్గా తమతో పాటే క్యాబిన్లోకి తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు గణనీయమైన ఊరట కల్పించనుంది. వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న కఠినమైన విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ఇరుముడిలోని కొబ్బరికాయ కారణంగా దానిని తప్పనిసరిగా చెకిన్ లగేజీలో ఉంచాల్సి వచ్చేది. తమ భక్తికి, దీక్షకు ప్రతీకగా భావించే ఇరుముడిని లగేజీలో పంపడం చాలామంది భక్తులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గౌరవిస్తూ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖ సంబంధిత భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ ప్రత్యేక మినహాయింపునకు మార్గం సుగమం చేశారు. ఈ ప్రత్యేక వెసులుబాటు నేటి నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు విమానాల్లో వెళ్లే భక్తులు ఎయిర్పోర్టులో అవసరమైన భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని విమానం లోపలికి హ్యాండ్ లగేజ్గా తీసుకెళ్లవచ్చు. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి సంపూర్ణంగా సహకరించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియలో అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల పూజ, మకరవిళక్కు ఉత్సవాల నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు శబరిమలకు పయనమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం వారికి ఎంతగానో మేలు చేయనుంది. ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తుల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని, వారంతా స్వామివారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.